10 చూపిస్తుంది, ఇక్కడ 7:50 అయిపోయింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆ టైంను పట్టుకొని నేను ఉంటే గనక భలే మనకి నడుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చదవాలి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. అందరూ కూడా దేవుని గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాము. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురుచూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలును బలురక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావలనని చూడగా రోదనము వినబడెను. చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, స్తోత్రాలు. ఈ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడండి తండ్రి. పరిశుద్ధుడా, చాలా చక్కని ఉదాహరణ ఈరోజు మీరు మాకు ఇక్కడ ఇచ్చారు. ఈ ఉదాహరణలో నుంచి అనేకమైనటువంటి విషయాలను మాకు బోధపరచండి నాయన. వాక్యంలో ఉన్నటువంటి సంగతులను చూడడానికి, వినడానికి, గ్రహించడానికి మా కన్నులను, మా చెవులను, మా హృదయాంతరంగాలను తెరచి ఆ వాక్యములో ఉన్నటువంటి బలాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి యేసయ్య నామములో, ఆమేన్. ఇక్కడ చాలా చక్కని ఉదాహరణ ఇవ్వబడి ఉందండి బైబిల్లో. మనము క్రొత్త నిబంధనలో కానివ్వండి, పాత నిబంధనలో కానివ్వండి, చాలా సందర్భాలలో ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం, ఎగ్జాంపుల్స్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉదాహరణ లేకుండా ఏమీ కూడా బోధించలేదు అనే మాట కూడా మనం చూస్తాం. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ శాస్త్రులు ఉండేవారు, పరిసయ్యులు ఉండేవారు, యూదా క్రైస్తవులు ఉండేవారు, సామాన్య ప్రజలు అంటే చేపలు పట్టుకునే వాళ్ళు ఉండేవారు, చాలా తక్కువ జాతి వాళ్ళు ఉండేవారు. ఆ సభలో యేసుప్రభు వారి దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉండేవారు. ఆయా రకాలైనటువంటి మనుషులు అందరికీ అర్థం అవ్వడానికి ఆయన ఉదాహరణలు చెప్పి వాక్యాన్ని వారికి అర్థమయ్యేలాగా చేసేవారు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణ చెప్పినప్పుడు, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మామూలుగా కంటే కూడా కొంచెం త్వరగా అర్థమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైతేనేమి వాక్యము మనకి అర్థం కావాలి. అర్థం కాని బోధ వ్యర్థం. ఇప్పుడు నా మాటలు మీకు అర్థం అవుతున్నాయా? ఒకవేళ గనక నేను తెలుగు భాషను మాట్లాడడం మానేసి ఇంగ్లీష్లో ప్రసంగం చేయడం మొదలుపెట్టాను అంటే మీలో ఇక్కడ ఎంతమందికి అర్థం అవుతుంది? మేబీ ఒక 5 or 10 మెంబర్స్కి. ఎందుకంటే చదువుకునే పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాకపోయినా నేను చెప్పేటువంటి ఆ కొన్ని మాటలు కొంతమందికి మాత్రమే అర్థం అవుతాయి. మిగతా వాళ్ళందరూ లేచి ఆవిడ ఏదో చెప్పుకుంటున్నారు ఎందుకు అని వెళ్ళిపోతారు, మొహమాటం లేకుండా. మీరందరూ ఇక్కడ కూర్చొని ఎందుకు వింటున్నారు అని అంటే నా భాష మీకు అర్థం అవుతుంది కాబట్టి. భాష అర్థం అవ్వాలి, భాష రీచ్ అవ్వాలి మనుషుల యొక్క హృదయాలకి.
చదవబడినటువంటి వాక్యము ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి రాయబడినప్పటికీ కూడా ఈ వాక్య భాగము మనకు కూడా అన్వయించబడుతుంది ఈరోజు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యం ఒక కథ రూపంలో గనక మీకు చెప్పగలిగితే, ఒక ఆయనకి ఒక తోట ఉంది. ఆ తోట పేరు కూడా ఇక్కడ రాశారు. ఏదో తోట కాదు, ద్రాక్ష తోట. ఏ తోట అండి? అందరూ చెప్పండి. ఏ తోట? ద్రాక్ష తోట. అంటే ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకి దాని మీద ఇష్టమైన ఏర్పడుతుంది, లేకపోతే అయిష్టమైన ఏర్పడుతుంది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఈరోజు ద్రాక్ష తోట అని వచ్చినప్పుడు ఆ ద్రాక్ష పండ్ల గురించి, ఆ ద్రాక్ష వనము గురించి, ఆ ద్రాక్ష పెంపకం గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను, సర్చ్ చేయడం మొదలుపెట్టాను. నిజానికి నాకు గ్రేప్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు, ద్రాక్షాలు అంటే అంత ఇష్టం ఉండదు. కానీ ద్రాక్ష గురించి నేను తెలుసుకున్న తర్వాత నాకు ద్రాక్ష మీద ఇష్టం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఏదైనా అంతే. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, ఇది ఒక మొబైల్ కదా. ఈ మొబైల్ గురించి ఏమీ తెలీదు, కానీ దీని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అవును, ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఉంటాయి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఈ మొబైల్లో నుంచి మనం ప్రపంచాన్ని శాసించవచ్చు అని మనకు తెలిసినప్పుడు ఎస్, ఐ లైక్ దిస్ మొబైల్ అని అనిపిస్తుంది. మొబైల్ నచ్చుతుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, మంచిదే మొబైల్, కానీ ఈ మొబైల్ ద్వారా నష్టం ఏర్పడుతుంది, చెడు జరుగుతుంది. ఎంత మంచిని చేకూరుస్తుందో అంతే చెడును కూడా తీసుకొస్తుంది అని తెలిసినప్పుడు నాకు ఒకంత అయిష్టం కూడా ఈ మొబైల్ మీద ఏర్పడుతుంది. అంటే నేను ఏ రకంగా బేరీ చేసుకుంటానో, మంచి ఎంత పర్సెంటేజ్ ఉంది, చెడు ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది నేను తెలుసుకున్న తర్వాత ఈ మొబైల్ని ఇష్టపడాలా అయిష్టపడాలా అనేది నేను ఆలోచించుకుంటాను. అలాగే నేను ద్రాక్ష వనము గురించి, ద్రాక్ష పండ్ల గురించి, ద్రాక్ష తీగల గురించి నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ద్రాక్ష మీద నాకు ఎక్కువ మక్కువ ఏర్పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి తెలిసినటువంటి ద్రాక్షలు రెండు ద్రాక్షలు. ఏంటదండి? తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష, అంతేనా? దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మనము ద్రాక్ష పండ్లు తిన్నప్పుడు విత్తనాలు వచ్చాయి కదా. ప్రతి ద్రాక్షలో కూడా విత్తనాలు ఉండేవి. కానీ రాను రాను పోను ఇప్పుడు ఉండేటువంటి ద్రాక్షల్లో విత్తనాలు కనపడుతున్నాయా మనకి? చాలా తక్కువ. మళ్ళీ ఈ మధ్యన వస్తున్నాయి. మొన్నటి వరకు అయితే విత్తనాలు లేని ద్రాక్ష పండ్లు వచ్చినాయి. అంటే ద్రాక్షలో మనకు తెలిసింది నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష. కానీ నేను ద్రాక్ష గురించి స్టడీ చేస్తున్నప్పుడు 8,000 జాతులు, అంటే 8,000 రకాలు ఉన్నాయంట ద్రాక్షలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుమారుగా క్రీస్తు పూర్వము నుండి ద్రాక్ష పండ్లు ఉన్నాయి. మొట్టమొదటిగా మన భారతదేశంలో ద్రాక్ష యొక్క మనుగడ లేదు. అంటే ద్రాక్ష పండ్లు మన భారతదేశంలోనికి ఇంకా రాలేదు. ఇవి పాశ్చాత్య దేశాల్లో, అంటే ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా ఈ ద్రాక్ష పండ్లను పండిస్తూ ఉండేవారు. మన భారతదేశంలోనికి నిజాము వాళ్ళు తీసుకొచ్చారు.
మనకి పరిచయం చేసి ఆ తీగని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెంపకం చేయడం ద్వారా మన భారతదేశంలోనికి కూడా ఈ ద్రాక్ష పండ్లు వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు రోజుల్లో, ముందు కాలంలో ఈ ద్రాక్ష పండ్లు ఎవరు తినేవారు కాదు. ఎక్కువగా దీన్ని వైన్ ప్రిపేర్ చేయడానికి, మద్యం ప్రిపేర్ చేయడానికి వాడేవారు ఈ ద్రాక్ష పండ్లు. రెడ్ వైన్ అని, వైట్ వైన్ అని, అంటే మత్తు పదార్థాలు, నిషాని కలిగించేటువంటి మద్యాలు తయారు చేయడానికి మాత్రమే ఈ ద్రాక్ష పండ్లను వినియోగించేవారు. కానీ రాను రాను ద్రాక్షలో ఉండేటువంటి ఉపయోగాలు, ద్రాక్షలో ఉండేటువంటి ఔషధ గుణాలు తెలుసుకున్న తర్వాత ద్రాక్షను తినడం కూడా ఆరంభించారు. ద్రాక్షలో ఉన్న ఉపయోగాలు, ద్రాక్ష పండ్లలో ఉండేటువంటి ఆ ఔషధ గుణాలు మనం తెలుసుకోగలిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ద్రాక్ష పండ్లు తినడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా ఈ ద్రాక్ష పండ్లు గుండెకు చాలా మంచిని చేస్తాయి. గుండె పనితీరు బాగా ఉండడానికి, అలాగే కంటి యొక్క పనితీరు బాగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది ద్రాక్ష. కంటి చూపు మెరుగుపరుస్తుంది. అంటే ఓ 1/4 కేజీ తెచ్చేసుకొని, చాలామంది నాకు మస్క్ ఉందండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక 1/4 కేజీ తెచ్చుకొని తినేసి మళ్ళీ వచ్చేవారు నాకు ఇంకా కళ్ళు కనబడట్లేదండి అని అనకండి. అంటే ఒక్కసారి అయిపోయేది కాదు అది. ఎక్కువగా మనము ద్రాక్షని మన ఫుడ్లో ఇన్క్లూడ్ చేసుకోగలిగినట్లయితే, మన యొక్క ప్రతిరోజు డైట్లో మనము ద్రాక్షని కనుక చేర్చుకోగలిగితే ముందు కాలంలో గుండె సంబంధిత వ్యాధులు రాకుండాను, కంటి చూపు మరి త్వరగా మందగించకుండాను చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ద్రాక్ష. అలాగే మన రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణము ఈ ద్రాక్షకు ఉంది. రక్తాన్ని ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంటుంది. అలాగే రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. చాలామంది రక్తహీనతతో బాధపడతారు. అంటే చాలా రక్తం తక్కువగా ఉందండి మాకు, డాక్టర్ అంటున్నారు రక్తం లేదంటున్నారండి, రక్తం లేదండి అని అంటున్నారు కదా. మీ అందరికీ మంచిగా రక్తం పట్టాలి, రక్త ఉత్పత్తి కలగాలి అని అంటే, బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే ఎక్కువగా మన డైట్లో, మన యొక్క ఫుడ్లో ఈ ద్రాక్షాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, ద్రాక్షాన్ని చేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చర్మ సంబంధిత వ్యాధులు రాకుండగాను, మలబద్ధకం రాకుండగాను, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ద్రాక్షలో ఉంటుంది కాబట్టి ఈ మలబద్ధకం రాకుండా, చర్మ సంబంధిత రోగాలు రాకుండా ఉపయోగపడుతుంది ఈ ద్రాక్ష. ఏంటండి పొద్దున్నే మీరు ఆరోగ్య సూత్రాలు మొదలెట్టారు అనొద్దే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దీని అంతటికి ఒక కారణం ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ లేకుండా నేను ఏది చెప్పను. రీజన్ లేకుండా ఇంత స్టడీ చేయను, ఇంతగా రాసుకోను, నాకేంటి అవసరం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అలాగే ముఖ్యంగానండి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ద్రాక్షని పెంచడం చాలా కష్టం అంట. చాలా కష్టం. ఆ తీగను పెంచడం చాలా కష్టం. ఎందుకంటే ద్రాక్షకి ఎక్కువ చీడ పురుగులు పడతాయి. అన్నిటికీ చీడ పడుతుంది, ఏ పంటకైనా చీడ పడుతుంది. కానీ ద్రాక్ష పెంపకంలో ఎక్కువ చీడ పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా పిచికారీలు చేయాలంటే, చాలా ఆ చీడ పీడను పోగొట్టడానికి చాలా మందులు, చాలా ఏమంటారు దాన్ని, పురుగుల మందులు వాడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక తీగను నాటిన తర్వాత అది ఎదిగి చాలా ఏపుగా పెరిగి ఒక తీగ నుండి ఫలాలు రావడానికి సుమారుగా 3 సంవత్సరాలు పడుతుంది అంటండి. 3 సంవత్సరాలు పడుతుంది. అంటే 3 సంవత్సరాలు ఈ వ్యవసాయకుడు ఆ పంటను పండిస్తున్నటువంటి ఆయన ఆ ద్రాక్ష తోటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 3 సంవత్సరాలు ఎన్నోసార్లు మరి చీడ పట్టకుండా, పీడ పట్టకుండా పురుగుల మందులు చల్లాలి. 3 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఎటువంటి పశువులు రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 3 సంవత్సరాలు కాపాడుకున్న తర్వాత అప్పుడు ఆ వనముకు, ఆ ద్రాక్ష తోటకి పండ్లు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనుకోండి, కానీ చాలా తక్కువ. ఈ ద్రాక్ష పండ్లు ఎక్కువ మోతాదులో తినడం వలన మనకి డయేరియా వస్తుంది. కొంచెం ఎక్కువగా జలుబు లాంటివి ఉన్న వాళ్ళకి జలుబు ఎక్కువ వస్తుంది అని చెప్తారు. కానీ ప్లస్లతో పోలిస్తే మైనస్లు చాలా తక్కువ. చాలా మంచిది ద్రాక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను మీకు ఇదంతా చెప్పానంటే, ఈ కథలో ఒక ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఆయన ఎక్కడ నాటాడు, ఎక్కడ పెంచడం ప్రారంభించాడు అనేటువంటి చాలా చిన్ని పదాలతో చాలా స్పష్టత ఆయన ఇచ్చాడు. సత్తువ కలిగిన కొండ మీద, సత్తువ కలిగినటువంటి భూమి మీద, కొండ మీద ఆయనకి ఒక తోట ఉందంట. సత్తువ అనే దానికి అర్థం ఏంటంటే సారవంతమైన భూమి. బాగా వినండి, ప్రతి మాట కూడా మనకి లాస్ట్లో యాడ్ అవుతుంది. సారవంతమైనటువంటి భూమి. అలాగే చాలా కొండ అంటే ఎక్కడ ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది కదండి. ఎత్తులో, చాలా ఎత్తులో ఆయన ద్రాక్ష తోటను నాటి, ముందుగా ద్రాక్ష తోటను నాటడానికి ఆ తోట యజమానుడు శారీరకంగా శ్రమించాడు. దానిని బాగుగా తవ్వి అందులో ఉండేటువంటి రాళ్ళన్నీ ఏరి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగను నాటాడు. బాగా వినండి, సత్తువ కలిగినటువంటి భూమి, కొండ మీద భూమి అంటే కొండ మీద చాలా ఎత్తులో, అలాగే శ్రేష్టమైన తీగ. దేవునికి స్తోత్రం. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. శ్రేష్టమైనటువంటి తీగను నాటాడు, చాలా శ్రమించాడు ఆ ద్రాక్ష తోట కోసం. అలానే ఒకవేళ చాలా ఎత్తులో ఉన్నా సరే, అంటే మనం భూమి మీద కింద నాటినప్పుడు మన పక్కంట వెళ్ళినటువంటి గేదెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ వచ్చి మన యొక్క పంటని నాశనం చేయడం అనేది కామన్, మనం కొంచెం సెక్యూరిటీ ఇవ్వకపోతే గనక. కానీ ఈయన ఎక్కడ నాటాడు? ఎత్తులో నాటాడు, కొండ మీద నాటాడు. అయినా సరే ఎంత సేఫ్టీ ప్రిఫర్ చేస్తున్నాడు చూడండి, ఎంత భద్రత తన ద్రాక్ష తోటకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు చూడండి. కొండ మీదకి సాధారణంగా పశువులు ఎల్లవు. ఒకవేళ వెళ్ళి ఆ ద్రాక్ష తోటను నాశనం చేస్తాయేమో, ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తాయేమో అని చెప్పి చుట్టూరు ఏం వేయించాడండి? బురుజు అంటే కంచె వేయించాడు. చుట్టూరు చక్కగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. అలాగే నీటి కొరత లేకుండా, బాగా వినండి, నీటి కొరత లేకుండా చక్కగా తొట్టిని తొలిపించి, అసలు ఆ మొక్క ఏ పరిస్థితిలో కూడా ఎండకుండా. అలాగే మనం ఒక మొక్కను కానీ ఒక వనాన్ని కానీ పెంచాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ దట్. మనము దాని గురించి కొంచెంగా చదువుకోవాలి. ఎందుకంటే కొన్ని మొక్కలకి నీళ్లు ఎక్కువ కావాలి, కొన్ని మొక్కలకి నీళ్లు తక్కువ కావాలి. అవునంటారా కాదంటారా? కొన్ని మొక్కలకి సూర్యరశ్మి ఎక్కువ కావాలి, కొన్ని మొక్కలకి సూర్యరశ్మి తక్కువ కావాలి, కొన్ని మొక్కలకి అసలు సూర్యరశ్మియే అక్కర్లేదు. మొక్కలు పెంచేద్దాం, మొక్కలు. నేను బయలుదేరానండి, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. నేను గొల్లవుడికి వెళ్ళిన తర్వాత నేను పైన ఉంటాను అన్నమాట, స్టేర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. కింద బోల్డ్ అంత భూమి ఉంది, అంటే అన్ని మొక్కలే. మీరు వచ్చారు, చాలా గ్రీన్గా మంచి మంచి మొక్కలు ఉంటాయి. అయితే పైన కూడా పెంచుకోవాలి నేను అనేటువంటి ఉద్దేశంతో 3 సార్లు అటెంప్ట్ చేశాను. 3 సార్లు ఫెయిల్ అయిపోయాను.
కుండీలు కొని తెచ్చుకున్నాను, మట్టి కొని తెచ్చుకున్నాను, మొక్కలు కొని తెచ్చుకున్నాను, చాలా డబ్బులు దాని మీద పెట్టాను. ఫస్ట్ అయితే నార్మల్గా అక్కడ ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి మొక్కలు నాటేశాను. అందరూ అన్నారు ఇది చౌడి భూమి, మీరు చూసే ఉంటారు, మాది చౌడి భూమి అనమాట. అంటే ఇసుక నేల, ఏమాత్రం సారవంతం లేని భూమి. వేసిన కొన్ని రోజులకే చచ్చిపోయింది. గులాబీ మొక్కలు, ఇలా రకరకాలైనటువంటి మొక్కలు, పూల మొక్కలు, క్రాటన్స్ ఇవన్నీ తెచ్చుకొని గ్రీనరీగా ఉండడానికి అనుకున్నాను. రెండోసారి దాంట్లో కొంచెం ఎక్స్ట్రా వేరొక మట్టి కలిపి, ఆ ఊరిలోదే ఎక్కడి నుంచో దూరం నుంచి మనకి దూరంగా ఉండేటువంటి కొంచెం పెట్ట మట్టి లాంటిది ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి మరి దాన్ని కలిపి మరి నేను మొక్కలు నాటాను. అయినా సరే బతకల. ఇంక సుఖం లేదని ఈసారి మట్టే కొనుక్కొచ్చేసాను. మట్టి కొనుక్కొచ్చేసి మళ్ళీ ఆ మట్టిని ఈ మట్టిని కలిపి దాంట్లో కొంచెం ఇవి ఉంటాయి కదండి ఎరువులు, దాన్ని ఏమంటారు మర్చిపోయాను. ఆ ఎరువులన్నీ కూడా కలిపి మొక్కలు నాటాను. అయినా సరే ఫెయిల్ అయిపోయాను. ఇంకా నాకు ఇది సూట్ అవ్వదని పక్కన పెట్టేసాను. నాకు ఇది సూట్ అవ్వదు, నా వల్ల అవ్వదు. పైగా నేను ఇంటికాడ లేనప్పుడు అంతా కూడా దానికి వాటరింగ్ చేయడానికి ఎవరికి కుదరట్లేదు కాబట్టి ఇంకా వద్దులే పాపం, వీటిని ఇబ్బంది పెట్టొద్దు, మొక్కల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మానేశాను. ఎందుకంటే ఒక మొక్కని పెంచాలి అని అంటే అది కరివేపాకు మొక్క అయినా, గులాబీ మొక్క అయినా, మల్లి మొక్క అయినా, మరి ఏ మొక్క అయినా సరే ఒక మొక్కని పెంచాలంటే దాన్ని స్టడీ చేయాలి ముందుగా. ఒక్కొక్క మొక్కకి ఎక్కువ నీళ్లు కావాలి, ఎక్కువ నీళ్లు తాగుతుంది, ఎక్కువ దాహం వేస్తుంది. ఒక్కొక్క మొక్కకి ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి, నీళ్లు ఇంకిపోయి ఇవిక్కిపోయి అంటారు కదా, ఇవికిపోయి వేళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి చచ్చిపోతుంది. ఏ మొక్క పెంచాలన్నా ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి. పెద్దోళ్ళు చెప్పినట్టు కొంచెం వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ద్రాక్ష తోట యజమాని ఎంతగా స్టడీ చేశాడో చూడండి. చాలా స్టడీ చేశాడు. ఎంత మోతాదులో నీళ్లు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఎరువులు ఇవ్వాలి, ఎంత మోతాదులో సూర్యరశ్మి వచ్చేలాగా ప్లాన్ చేయాలి, ఇలా అన్ని రకాలుగా అతడు చక్కగా ప్లాన్ చేసుకున్నాడండి. ఒక తోట నాటాలి అనుకున్నప్పుడు ఒక భూమిని చూసుకున్నాడు. ఆ భూమి సారవంతమైంది కాదా లేదా అని చూసుకున్నాడు. అది ఎత్తులో ఉందా లేదా అని చూసుకున్నాడు. వెళ్ళి దానిని బాగు చేశాడు, బాగా తవ్వాడు, ఉన్నటువంటి చెత్త చెదారము రాళ్ళు అవన్నీ కూడా ఏరిపాడేశాడు. చక్కగా ఇప్పుడు అందులో ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు తెచ్చి నాటాడు. చుట్టూరు ఫెన్సింగ్ వేయించాడు. నీటికి కొరత లేకుండా చక్కగా పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ తీగ ఫలించాలంటే ఎన్ని రోజులు పడుతుందని చెప్పాను? ఎన్ని సంవత్సరాలండి? అందరూ చెప్పండి, గుర్తుందో లేదో ఒకసారి. ఈ పక్కోళ్ళు చెప్పట్లే, ఈ పక్కోళ్ళు అంటున్నారు. అంటే 3కి మూతి ఇలా వస్తుంది కాబట్టి నేను అర్థం చేసుకోగలను. దేవునికి స్తోత్రం. ఈ పక్కోళ్ళకి ఎదరికి రావట్లేదు కాబట్టి చెప్పట్లేదేమో అని అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 సంవత్సరాలు పొద్దున్న సాయంత్రం, పొద్దున్న సాయంత్రం, మధ్యాహ్నం, ఎండనక వాననక చల్లనక 3 సంవత్సరాలు ఆ తోట చుట్టూరే తిరుగుతున్నాడు ఆయన. కావలసినప్పుడు అంత ఎరువులు ఇస్తున్నాడు, కావలసిన వచ్చినప్పుడు అంత నీటిని ఇస్తున్నాడు. ఆఖరిన ఒక రోజున ఆ యొక్క తోటలో నుంచి, ఆ తీగల్లో నుంచి చక్కగా పిందులు రావడం మొదలైంది, పూత రావడం మొదలైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సంతోషం అండి. మనం ఎప్పుడైనా మన ఇంట్లో ఒక చెట్టు నాటుకున్నాం అనుకోండి, మన సొంత దొడ్డిలో ఒక చెట్టు నాటుకున్నప్పుడు ఇంకా చెట్టు చుట్టూరే తిరుగుతూ ఉంటాం. మాకు 2 మామిడికాయ చెట్లు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునగా, హల్లెలూయా. చాలా తీగా ఉంటాయి ఆ మామిడికాయ చెట్లు. అంటే తినే మామిడికాయలు అనమాట. దాంట్లో పూత వచ్చినప్పుడు పూత వచ్చింది. ఆ తర్వాత కాయలు వచ్చినాయి. ఎన్ని కాయలు కాసిందో. నేను 40 రోజులు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఒక్క కాయ లేదు, మొత్తం కోసుకు తినేశారు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళిన తర్వాత ఆఖరికి తినాలి కదా అని చెప్పి ఒక కాయ కోసుకొని తిన్నాను అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మనము చేతితో వేసినటువంటి ఆ చెట్టులో నుంచి మనం కష్టపడిన తర్వాత, మనమే నీళ్లు పట్టి, మనమే ఎరువు వేసిన తర్వాత ఆ కాయ కోసుకున్నప్పుడు, ఆ పువ్వు కోసుకున్నప్పుడు మనకి ఎంత సంతోషం వస్తుందో కదా. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనో లేకపోతే నేను వివరిస్తేనో మీకు అర్థం కాదు. అది మీ కళ్ళల్లో నుంచి, చాలామంది కళ్ళల్లో నుంచి నాకు అది కనబడుతుంది. దేవునికి స్తోత్రం,
ఇప్పుడు నేను ఊహించుకుంటున్నాను, ఆ ద్రాక్ష తోట యజమాని యొక్క కళ్ళల్లో కూడా అదే సంతోషం. నా పంట పండింది, నా శ్రమ ఫలించింది, నా కష్టానికి నేను ఫలితాన్ని చూడబోతున్నాను అనేటువంటి సంతోషంలో ఇంకా మరి ఎక్కువ రక్షణ ఇచ్చాడు, మరి ఎక్కువ భద్రత కల్పించాడు. ఇంకా తను ఇంకెక్కువ కేర్ తీసుకోవడం, ఎక్కువ బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టాడు. మొత్తానికి ఎట్టకేలకు మొత్తము ఆ వనమంతా కూడా విస్తారంగా పండేసిందండి. చాలా మంచి మంచి కాయలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, విస్తారమైనటువంటి పంట పుట్టింది. సరే, అది మగ్గేంత వరకు కూడా అవేంటి పక్వం అయ్యేంత వరకు కూడా ఎదురు చూశాడు. ఒక రోజున ఒక బుట్టోట పట్టుకొని బయలుదేరాడు కాయలు కోసుకుంటాను. మొత్తం చక్కగా తోట అంతా తిరిగి కాయలన్నీ కోసేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరేలే, మనం దీనికి బజారుకి తీసుకొని వెళ్ళి అమ్మే ముందు అసలు మన కాయలు కదా, మన తోటకాయలు కదా, అసలు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి ఒక కాయ తీసుకొని ఇలా నోట్లో పెట్టుకున్నాడంట. నోట్లో పెట్టుకొని పక్కన పడేశాడు. ఇదేమైనా కొంచెం మిస్ఫైర్ అయ్యిందేమో అని చెప్పి ఇంకొక గలలో నుంచి, ఇంకొక పుట్టలో నుంచి ఇంకొక కాయ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. చేదు విషం, కారు ద్రాక్షాలు కాసింది, కాయలన్నీ చేదుగా ఉన్నాయి. ఇంకొక గెలలో నుంచి, ఇంకొక పుట్టలో నుంచి బోలైన బుట్టల నిండా కాయలే. కానీ ఏ బుట్టలో నుంచి కాయ తీసుకొని తిన్నా సరే అవి ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. ఆ చేదుగా ఉన్నటువంటి కాయలన్నిటిని కూడా పాడేసి కోపం వస్తుంది దీనికి. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఆయన ఒక మాట అంటున్నాడు ఇక్కడ, యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. రండి, ఈ ద్రాక్ష తోటకు నేను చేసిన దాన్ని చూడండి, వినండి. నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే మరి దానికి నేనేం చేయగలను? ద్రాక్ష పండ్లు కాస్తాయని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాసింది, చేరు ద్రాక్షాలు కాసింది. ఎదురు చూస్తూ ఉన్నాను 3 సంవత్సరాలు నా కష్టానికి ఫలితము ఈ కారు ద్రాక్షాల, ఈ చేదు ద్రాక్షాల. రండి, వచ్చి విని నాకు న్యాయం తీర్చండి అని ఆ ద్రాక్ష తోట యజమాని వాళ్ళందరినీ కూడా పిలిచి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ ద్రాక్ష తోట యజమాని మన దేవుడైతే ద్రాక్ష తీగలు ఎవరు అని ఇక్కడ రాయబడిందంటే యూదా మనుషులు, ఆయనకిష్టమైన వనము. అక్కడ ఉన్నటువంటి ఆ వనములో ఉండేటువంటి ఆ ద్రాక్ష తీగలన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలు, దేవుని అంగీకరించిన వారు, విశ్వాసులు అని ఈరోజు చెప్పబడతా ఉంది. హల్లెలూయా. వనముకి అరణ్యానికి చాలా తేడా ఉందండి. అరణ్యం అంటే అడవి, వనము అంటే గార్డెన్. ఇంట్లో గార్డెన్ ఉందా? చిన్న బుల్లు గార్డెన్స్ కూడా ఉంటాయి. పెద్ద గార్డెన్ అక్కర్లేదు, బుల్లు గార్డెన్స్. అదే మీకు ఇంత చిన్న లైన్ ఉంటుంది, ఆ ఇంత చిన్న లైన్లో ఒక గార్డెన్ పెట్టుకుంటారు కదా. ఆ గార్డెన్ ఎంత బాగా చూసుకుంటారు, ఆ వనాన్ని ఎంత బాగా చూసుకుంటారు. ఆ వనాన్ని చక్కగా కట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అది విరివిగా పెరిగిపోతున్నప్పుడు, విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు చక్కగా దాన్ని కటింగ్ చేసుకొని మంచి అందంగా రెడీ చేసుకుంటారు. అలాగే గార్డెన్లో మనం చూస్తే మొక్కలు అడ్డదిడ్డంగా నాటుతామా? ఒక లైన్లో నాటుకుంటాం. వనంలో, గార్డెన్లో లైన్లో నాటుకుంటాం. ఏ మొక్క ఎక్కడ ఉండాలి, ఏ మొక్క ఎక్కడుంటే అందంగా ఉంటుంది అని అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మనం గార్డెన్లో మొక్కలు నాటుకుంటాం. మరి అరణ్యంలో, మరి అడవిలో ఎలా పడితే అలా పెరిగిపోతాయి. ఒక లైన్ ఉండదు, ఒక వరస ఉండదు. అవి ఎంత ఎత్తుకి ఎదిగినా సరే వాటిని కత్తిరించే వాళ్ళు ఉండరు. ఇక్కడ విశ్వాసులను దేవుడు ఒక మంచి వనముతో పోల్చాడు. దేవుడు మనల్ని ఒక ద్రాక్ష తీగలా పోల్చాడు. అన్ని శ్రేష్టమైనవన్నీ కూడా మనకి ఇచ్చాడు. సత్తువ కలిగినటువంటి భూమిలో మనల్ని నాటాడు. ఏ విధమైనటువంటి
ఆపద నీకు రాకుండా, నీవు ఆ పశువుల చేత మేయబడకుండా ఎత్తైనటువంటి ప్రదేశంలో నీ తీగను నాటి నీ చుట్టూ ఒక కంచెను, ఒక ఫెన్సింగ్, ఒక బురుజును వేయించాడు. ఏ మాత్రము కూడా నీకు కొదువ లేకుండా, కొరత లేకుండా, అన్ని సఫిషియెంట్గా, అన్నీ కూడా నీకు చక్కగా అందుబాటులోనికి తీసుకుని వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చేసి దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తుంది ఏంటండి? ఫలాలు, మంచి ఫలాలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ ద్రాక్ష తీగ కారు ద్రాక్షాలు, చేదు ద్రాక్షాలు కాచినట్లుగా చాలా మంది నేటి విశ్వాసులు, చాలా మంది నేటి క్రైస్తవులు ఏ కాయలు కాస్తున్నారంట? చేదు కాయలు, చేదు ద్రాక్షాలు. హల్లెలూయా. మనం ఏమి వంక పెట్టకూడదని ఇదిగో అంటాం కదా, ఇదిగో నా భూమి సారంగా లేదు. మనుషులు చాలా వంకలు పెడతారు. అలా వంకలు పెట్టకుండా ఉండడానికే ముందు దేవుడు అక్కడ చెప్పాడు, సారవంతమైనటువంటి భూమిని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో నీవు నన్ను మొక్కను నాటావు, కానీ ఇదిగో నేను వెళ్తా ఉన్నప్పుడు ఆ వేరు నాకు ఆ రాయి అడ్డొచ్చేసింది. రాయి నా వేరు తన్నుకొనివ్వడం లేదు అని మనం అనకుండా ఉండే నిమిత్తం ముందే దేవుడు ఏం చేశాడు? రాళ్ళనన్నిటిని క్లియర్ చేశాడు, నీ వేని క్లియర్ చేశాడు. నువ్వు చక్కగా ఫలించడానికి కావలసిన అన్ని హంగులు, అన్ని ఏర్పాట్లు, అన్ని ఆర్పాటాలు అన్ని సఫిషియెంట్గా దేవుడు నీకు ఇచ్చాడు. అయినా సరే మనిషి, విశ్వాసి, క్రైస్తవుడు నేటి దినాల్లో కారు ద్రాక్షలు కాస్తున్నాడు, చేదు ద్రాక్ష. దేవుడు తినాలి, నీ ఫలాన్ని, నీ పండును తినాలి అని కోసుకొని ఆయన రుచి చూస్తా ఉన్నప్పుడు నీ చేదు జీవితం, నీ చేదు క్రియలు, నీ చేదు ప్రవర్తన నీ యజమానుని దుఃఖపరుస్తున్నాయి. నీ యజమానుని, నీ ప్రభువుని, నీ చేదు క్రియలు, నీ చేదు ప్రవర్తన, నీ చేదు మాటలు, నీ చేదు చూపులు, నీ చెడు క్రియలు, నీ చేదు క్రియలు నీ యజమానుని సంతోషపరచడానికి బదులుగా ఏం చేస్తున్నాయి? దుఃఖపరుస్తున్నాయి. ఇంత కష్టపడ్డాను, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు కష్టపడ్డాను, ఇదిగో నాకు న్యాయం తీర్చండి. హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుందంట, ఫోటో ఎగ్జిబిషన్, ఫోటో ఫ్రేమ్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదండి. ఎగ్జిబిషన్లో చాలా రకాలు ఉంటాయి. ఆ ఎగ్జిబిషన్ ప్రత్యేకించి ఫొటోస్ అంతా అనమాట. ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఒక పెద్ద ఆయన, అంటే ఒక తండ్రి తన చిన్న డాటర్ని, ఒక చిన్న కుమార్తెని, తన చిన్న కుమార్తెని తీసుకొని ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ చాలా రకాలైనటువంటి బొమ్మలు ఉన్నాయి, గీసినటువంటి బొమ్మలు. ఆ బొమ్మలన్నిటిని చాలామంది చూసి మెచ్చుకుంటున్నారు. అయితే ఆ చిన్న కుమార్తె కూడా బొమ్మలన్నీ చూసుకుంటా ప్రత్యేకించి ఒక బొమ్మ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆ బొమ్మ మీద ఎవరి బొమ్మ ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బొమ్మ ఉంది. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని, చేతుల్లో మేకులు దిగ్గొట్టుకొని, కాళ్ళల్లో మేకులు దిగ్గొట్టుకొని, రక్తసిక్తమై సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్రపటము ఆ ఫ్రేమ్ మీద ఉండింది. ఆ కింద కొన్ని లైన్స్ రాసున్నాయి. ఆ లైన్స్, ఐ హ్యావ్ డన్ ఆల్ దిస్ టు యూ, వాట్ యు హ్యావ్ డన్ టు మీ అనేటువంటి ఒక చిన్న మాట రాయబడింది. ఇదంతా కూడా నేను నీ కోసము చేశాను, నువ్వు నా కోసం ఏమి చేశావు అనే మాట ఆ చిత్రకారుడు ఆ కింద రాసి పెట్టి ఉంచాడు. అర్థమైందండి ఈ మాట? కింద ఏమని ఉందండి? ఇదంతా అంటే నేను ఇంతలా బాధపడింది, ఇంతలా రక్తం గార్చింది, ఇదంతా చేసింది నీ కోసమే, నువ్వు నా కోసం ఏమి చేసావు అనే మాట అక్కడ రాయబడింది. ఆ చిన్న కుమార్తె అలా నడుచుకుంటూ ఆ బొమ్మ దగ్గరికి వచ్చేసి వాళ్ళ డాడీని అడుగుతా ఉంది, డాడీ ఎవరైనా, నేను ఎప్పుడూ చూడలేదు ఈ వ్యక్తిని, ఎవరైనా నాకు చెప్పు డాడీ అని అడుగుతుంటే డాడీ అంటున్నాడు, ఇప్పుడు కాదులే, నేను తర్వాత చెప్తాలే, రా. లేదు నేను ఎక్కడికి రాను, ఈ బొమ్మ నన్ను చాలా ఆకర్షిస్తుంది, ఈ చిత్రపటం నన్ను చాలా ఆకర్షిస్తుంది, అసలు నాకు దీని గురించి తెలుసుకోవాలని ఉంది. పైగా అక్కడ ఏమి రాస్తుంది, అక్కడ ఆయన, ఆ బొమ్మలో ఉన్నటువంటి ఆయన అంటున్నాడు కదా, ఇదంతా నా కోసమే చేశాను అంటున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన నా కోసం చెప్పు నాన్న.
నా కోసం ఏం చేశాడు ఆయన? చెప్పు డాడీ, నువ్వు నా కోసం ఏం చేస్తావని అడుగుతున్నాడు ఆయన. నేను ఏం చేయాలి ఆయన కోసం చెప్పు డాడీ అంటే, సరే చెప్తానురా అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా కూర్చోబెట్టి యేసుప్రభు వారి గురించి పూర్తిగా చెప్పడం ప్రారంభించాడు. ఆయన యేసయ్య, మనుషుల కోసం ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఇక్కడ బ్రతికి మనుషులందరి కోసము చాలా కష్టాలు పడి ఆయన రక్తము కార్చి సిలువ మీద వేలాడి ఆయన చంపబడ్డాడు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆ చిన్న కుమార్తె, ఆ చిన్న గుండె మరి ఏం అర్థమైందో, ఆ చిన్ని హృదయానికి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆమె ఏడవడం ప్రారంభించి, ఇదిగో నేను యేసయ్యకి ఏమి ఇవ్వాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇన్ని ఏళ్ళు వచ్చినాయి, ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, ఇంత అనుభవం ఉంది విశ్వాస జీవితంలో, రక్షణ అనుభవంలో ఇంత అనుభవం ఉంది. క్రీస్తు కోసము నువ్వు ఎలా ఉంటున్నావు, ఏమి ఇవ్వగలుగుతున్నావు, ఎలాంటి కాయలు కాస్తున్నావు, ఈరోజు ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇంత చేశాను నేను నీకోసం, ఎలాంటి కాయలు కాస్తున్నావు? కారు ద్రాక్షలా, లేకపోతే మంచి ద్రాక్షలా, మంచి ఫలాలా, లేకపోతే చెడు ఫలాలా? నీ ఫలాలు యేసుప్రభు వారు తీసుకోగలుగుతున్నారా? నీ ఫలాలు యేసుప్రభు వారు ఇష్టపడగలుగుతున్నారా? నీ ఫలాలు యేసుప్రభుని సంతోషపెడుతున్నాయా? నీ ఫలాలు యేసుప్రభుని ఆనందపరుస్తున్నాయా? ఒకసారి ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా రోజులు లేక చాలా సంవత్సరాల క్రితమో అని అనుకోవచ్చు, లేకపోతే 1 year బ్యాక్ అయి ఉండొచ్చు. ఒక నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఆ తల్లిదండ్రుల యొక్క హృదయాలు ఎంతగానో కలిచివేసింది. ఆ తల్లిదండ్రులకి ఒక్కగానొక కుమార్తె, చాలా గారాబంగా పెంచుకుంటూ వచ్చారు. చాలా అంటే ఈ రోజున కుమార్తెలు చాలా గారాబంగా పెంచుకుంటున్నారు కదండి, పెంచండి, తప్పులేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గారాబంగా పెంచుకుంటూ వచ్చారు. 10th క్లాస్ అయిపోయింది, మంచి మార్కులతో డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. సరే, ఇంకా పై చదువులు చదివించాలనేటువంటి ఆశ తల్లిదండ్రులకి చాలా ఉంది. ఆ అమ్మాయి కూడా చదువుకోవాలని ఉంది. సరే, ఇంటర్లో జాయిన్ చేయించారు. కాలేజ్కి వెళ్ళడం మొదలుపెట్టింది. అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎప్పుడైతే పిల్లలు కాలేజ్కి వెళ్ళడం మొదలు పెడుతున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది, వాళ్ళ మాట తీరు మారిపోతుంది, వాళ్ళ యొక్క వే ఆఫ్ వాకింగ్ మారిపోతుంది. చాలా మార్పులు కాలేజ్కి వెళ్ళేటువంటి పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే రకరకాలైనటువంటి పిల్లలు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి వీళ్ళని నేర్చుకొని, వీళ్ళని చూసి వాళ్ళని నేర్చుకొని, మొత్తానికి కాలేజ్ లైఫ్ ఒకరికి చాలా మంచి జీవితాన్ని ఇస్తూ ఉంటే, మంచి మనుగడ ఇస్తూ ఉంటే, మంచి భవిష్యత్తుని ఇస్తూ ఉంటే, ఇంకొంతమందికి ఆ కాలేజ్ లైఫ్ నాశనానికి, అంతానికి దారితీస్తూ ఉంది. అప్పుడప్పుడే వాళ్ళు యవనంలోనికి ప్రవేశిస్తారు కాబట్టి, కొత్తగా లోకంలోనికి ప్రవేశిస్తారు కాబట్టి, ఇంతకుముందు వాళ్ళకి ఇంటిలో లేనివేవి కూడా, దొరకనివి కూడా అక్కడ వారు వినడం, చూడడం, అనుభవించడం చేస్తారు కాబట్టి వాళ్ళకి కొత్తగా ఉంటుంది ఆ లైఫ్. ఈ అమ్మాయికి కూడా అలానే ఉంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్ పెరిగిపోయింది. అనుకోకుండా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఇంకా పరిచయం అయిన తర్వాత ఏం మొదలవుతుందండి? ప్రేమ 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 అంటారు కదా. ఇద్దరు విపరీతంగా ప్రేమించేసుకుంటున్నారని వాళ్ళు అనుకున్నారు. నిజానికి ప్రేమ ఉండదు, ప్రేమించేసుకుంటున్నామని అనుకుంటారు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలానే అనుకున్నారు, అదే ఇన్ఫాక్చుయేషన్లో ఉన్నారు, అదే ఆకర్షణలో ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకానొక ఫైన్ డే ఒక రోజున వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, నాకు ఆ అబ్బాయి కావాలి అని మొండి పట్టుకుని కూర్చుంది. తల్లిదండ్రులు చెప్తున్నారు, అసలు ఆ అబ్బాయి నీకు సూట్ అవ్వడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అనుకుంటారు కదా, వారి కుమార్తెకి కానీ వారి కుమారుడికి కానీ ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఆ అబ్బాయిని చేసుకుంటే నువ్వు లైఫ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు. ఇప్పటి వరకు నిన్ను అల్లార ముద్దుగా ఏది కూడా లోటు లేకుండా మేము చూసుకున్నాము, పెంచుకున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్తే మరలా నీకు ఆకలి
బాధ తెలుస్తుంది, చాలా కష్టాలు పడతావు, వద్దు తల్లి అని చెప్పడానికి ప్రయత్నించారు. ఆ అబ్బాయిని పిలిపించి కూడా మాట్లాడారు. ఆ అబ్బాయి కూడా నేను చేసుకోనండి మీ అమ్మాయిని అని చెప్పేశాడు. కానీ ఈ అమ్మాయి ఊరుకోలా. మీరే అంతా చెడగొట్టేశారు, ఆ అబ్బాయి నాకు దూరం చేసేశారు, మీరే నా జీవితంలో పెద్ద విలన్స్, మీరే నా జీవితంలో చాలా పెద్ద శత్రువులు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి శత్రువులు కాదు. వాళ్ళు చాలా లెక్క ఆలోచిస్తారు. మనం ఇక్కడిక్కడే ఆలోచిస్తాం, రేపుడు గురించి ఎల్లుండి గురించి ఆలోచించుకుంటాం మనం. కానీ మన తల్లిదండ్రులు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో అది ఆలోచించి ఇప్పుడే మాట్లాడతారు. వాళ్ళు అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, యవనస్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ అర్థం చేసుకోండి. నీకేమో ఆకలంటే ఏంటో తెలియదు, అలా పెంచుకున్నారు. నువ్వేది కావాలంటే అది ఇస్తూ వచ్చారు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే, ఏది కావాలంటే అది ఇస్తూ వచ్చారు నీకు. ఇప్పుడు ఎవరో తలికి మాసంలో వాడిని తీసుకొచ్చేసి నేను ప్రేమించాను పెళ్లి చేసేసుకుంటానంటే ఒప్పేసుకుంటారా తల్లిదండ్రులు? ఒప్పేసుకోవాలా? చాలా జీవితాన్ని చూసున్నారు వాళ్ళు, చాలా అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. రేపొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందో ఊహించి ఇప్పుడు అంటావు, నేను అన్న లేకపోయినా ఉంటావా? రెండో రోజునే తట్టబొట్ట సర్దుకుని వచ్చి, అమ్మ నాకు అక్కడ అన్న పెట్టట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మీ అమ్మ ఇంకా మీ అమ్మ చూసుకుని ఏడవాలి. ఏముండదు. ఏదేమైనా సరే ఇక్కడేమో నువ్వు చక్కగా ఏసీ రూమ్లో పడుకుంటావు, ఇక్కడ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏసీ లేకపోతే నీకు బెడ్ కాఫీ రావాలి, నీకు టిఫిన్ అంతా దగ్గరికి రావాలి, ఏసీ కావాలి, మంచి ఇల్లు అన్నీ నీకు సమకూర్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూరు గుడిసెలో ఉండాలి. కనీసం టేబుల్ ఫ్యాన్ కూడా ఉండదు అక్కడ. అది గిర్రు 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 అని తిరుగుతూ ఉంటుంది. అది అడ్జస్ట్ అవ్వలేవు. ఆ ప్రేమలో అలా అనిపిస్తుంది, అంతే. అడ్జస్ట్ అవ్వలేవు. ఎందుకంటే అది ఆకర్షణ కాబట్టి. ఆకర్షణ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కష్టాలేంటో నష్టాలేంటో అర్థమవుతాయి. ఏం పోగొట్టుకున్నావో, అయ్యో అప్పుడు నా అమ్మ నాన్న మాట, నా తల్లిదండ్రుల మాట ఎందుకు వినలేదని అప్పుడు బాధపడతావు. బాధపడినా సరే ఏమీ ఫలితం ఉండదు. ఎందుకంటే అంత అయిపోయింది. మన పెద్దోళ్ళు అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు. అప్పుడు ఆకులు పట్టుకున్నా ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే అవ్వాల్సింది అంతా అయిపోయింది. ఈ అమ్మాయి కూడా అలానే అంది, నేను చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. అబ్బాయి కూడా నేను చేసుకోను అని పాపం ఆ పెద్దోళ్ళ మాటకి గౌరవించి వెళ్ళిపోయాడు. వద్దు, నువ్వు నాకు వద్దు, నేను చేసుకోను అని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద కక్ష కట్టి మీరే ఇదంతా చేశారు అని చెప్పేసి ఒక ఫైన్ డే ఎవరికి చెప్పకుండా రూమ్లోనికి వెళ్ళి తలుపు లాక్ చేసుకొని పురుగుల మంది తాగేసి చచ్చిపోయింది. ఆ కుమార్తె మీద, ఒక్కగానొక్క కుమార్తె మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉండుంటారండి తల్లిదండ్రులు. గరాలు పట్టి పుట్టింది మాకు అని మంచి పేరు పెట్టుకొని మంచి గౌన్లు కుట్టించి మంచిగా ఎంతో అల్లారుముద్దుగా కాలు కింద పెట్టకుండా పెంచుకున్నారు. సరే చదివిస్తే కనుక మంచి భవిష్యత్తు ఉంటుందిలే, రేపొద్దున్న అన్న రోజున వీళ్ళ మీద ఆధారపడకుండా చదువు అనేది ఉంటే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకునేటువంటి ఒక ధైర్యాన్ని ఆవిడ సొంతం చేసుకుంటుంది. ఎడ్యుకేషన్ ఉంటే చక్కగా నాలెడ్జ్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో హయ్యర్ స్టడీస్కి బయటికి పంపిస్తే అప్పుడు అనుకుంటున్నారు తల్లిదండ్రులు 10వ తరగతిలో ఆపేసి పెళ్లి చేసి ఉంటే ఎంత బాగుండేది. కానీ అది కాదు వాళ్ళ ఉద్దేశం. బాగా చదివించాలి, మేము చదువుకోలేదు మా పిల్లలనైనా చదివించాలని తల్లిదండ్రులు ఈ రోజున అనుకుంటున్నారు. మేము చదువుకోలేదు, చదువు లేకుండా. నిన్న ఒక సహోదరుడు అంటున్నారు, మేము ఎలాగో చదువుకోలేదు కదండి, మా పిల్లలనైనా చదివిద్దాం అనుకుంటే వాడు 9వ తరగతిలోనే మానేశాడంటే, ఆటో తోలుకుంటున్నాడండి. నేను చదవను, నేను ఆటోయే తోలుకుంటాను. తోలుకో, ఎవరికి రేపొద్దున పెద్ద అయ్యాక అయ్యో ఎందుకు చదువుకోలేదే అని అనిపిస్తుంది. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటే ఈ రోజున పిల్లలు చదువుకోవట్లా, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అది అందరూ కాదు, కొద్దిమంది చదువుకున్న తల్లిదండ్రుల యొక్క శ్రమను గుర్తించి చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశించుంటారు, పిల్ల పెద్ద అవుతుంది, మంచిగా జాబ్ తెచ్చుకుంటుంది, ఒక అబ్బాయిని చూసి బాగా మంచిగా పెళ్లి చేద్దాం, గ్రాండ్గా చేద్దాం పెళ్ళి.
తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఆ మనవరాలతోనో మనవడితోనో మనం హ్యాపీగా ఆడుకుందాం, ఇలాగ ఎన్ని కలలు కనుంటారు, ఎన్ని కలలు కనుంటారు. కానీ చివరాఖరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చేదును మిగిల్చి వెళ్ళిపోయింది, కన్నీళ్లను మిగిల్చి వెళ్ళిపోయింది, దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. వారి జీవిత పర్యంతరము ఇంకా మర్చిపోవడం అంటూ జరగదు. చచ్చిపోయి ఆమె వెళ్ళిపోయింది, ఏదో సాధించాను అనుకుని వెళ్ళిపోయింది. నేను కాబట్టి సాధించాను, మా అమ్మ నాన్నని సాధించానని వెళ్ళిపోయింది. కానీ ఆ మెమరీస్తో, ఆ జ్ఞాపకాలతో మా పిల్లల్ని అలా చూద్దాం. ఆ వయసు, ఆ ఈడు పిల్లల్ని ఎవరినైనా చూసినప్పుడు అంతా కూడా అయ్యో నా కూతురు కూడా ఇలా ఉండేది కదా, ఇలా పెళ్లి చేసుకుని భర్తతో ఉండేది కదా, ఇలా పిల్లలతో ఉండేది కదా, మా ఇల్లంతా కలకల్లాడుతూ ఉండేది కదా. ఇక వాళ్ళ బ్రతుకున్నంత వరకు కూడా దుఃఖమే, కన్నీరే, వేదనే. సంతోషం అనేది వాళ్ళ జీవితాల్లోనికి వస్తుందంటారా? చాలామంది యవన పిల్లలు చేదు కాయలను కాస్తూ మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారు చదువుకోమని చెప్పి. ఎన్నో రోజులు వాళ్ళు తినకుండా తిని ఫీజులు కడుతూ మిమ్మల్ని బయటకు పంపిస్తుంటే మీ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని మీరు ఏం చేస్తున్నారు? చేదు ద్రాక్షాలు కాస్తున్నారా? మంచి ద్రాక్షాలు అంటే మంచిగా వాళ్ళని సంతోష పెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారా? తర్వాత మీ యొక్క క్రియలను బట్టి, మీరు చేతలను బట్టి వాళ్ళని దుఃఖ పెట్టడానికి మీరు చేస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు మంచి స్థితిని పిల్లల పట్ల కోరుకుంటున్నారు. మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎదగాలి, మంచిగా స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. హల్లెలూయా. అమ్మా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా చెప్తున్నాను, మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బయటికి పంపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అపవాది శోధకుడు, అపవాది మోసగాడు. ఖచ్చితంగా వాడు మీ విశ్వాసులైనటువంటి మీ తల్లిదండ్రులను వాడిని శోధించడానికి నీ మీద వాడు టార్గెట్ చేస్తాడు. నీ తల్లిదండ్రుల యొక్క పేరుని చెడగొట్టడానికి, నీ తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి, వాళ్ళలో ఉండేటువంటి సంతోషాన్ని అపహరించడానికి యవన కుమార్తెలారా, యవన కుమారులారా మీ మీద వాడు టార్గెట్ చేస్తున్నప్పుడు భయభక్తులైనటువంటి తల్లిదండ్రులకు పిల్లలైనటువంటి మీరు, కుమారులైనటువంటి మీరు బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజు ఇల్లు, ఇల్లు కాలేజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మరి ఏ ఇతర సోషల్ యాక్టివిటీస్ కానీ పెట్టుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మంచి ఫలాలను ఫలించి మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. పుత్రుడు జన్మించినప్పుడు కాదు కానీ ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు కదా ఆ తల్లిదండ్రులు కళ్ళల్లో నుంచి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. నువ్వు రేపొద్దున్న ఏ కలెక్టర్ అయ్యావనుకో, ఏ ఇంజనీరు అయ్యావనుకో, నీ బొమ్మ పేపర్లో కానీ టీవీలో కానీ వచ్చిందనుకో, ఎంత సంతోషపడతారు తల్లిదండ్రులు. హల్లెలూయా. అందరికీ చెప్పుకుంటా, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కూతురు, నా కూతురు. అది చాలు. నువ్వు రేపొద్దున్న వాళ్ళకి ఏదో పెట్టి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. చేదు ద్రాక్షాలు కాసింది ఆ కుమార్తె. జీవితకాలం అంతా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉండేలాగా చేసింది. ఇది లోక సంబంధమైనటువంటి ఒక సంఘటన కావచ్చు, ఆత్మ సంబంధంగా కూడా ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇలాగే పరమ తండ్రి అయినటువంటి ఆయన్ని దుఃఖపరుస్తున్నారు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ ఫ్రూట్స్. మంచి ఫలాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏదో కాయలు కాసేస్తాను కదండి, ఏదోటి కోసుకు తిన్నాడు, ఏదోటి కోసుకు తిండి. ఆయన మంచి ఫలాలు ఫలించడానికి అంత పెట్టుబడి పెట్టాడు నీ మీద. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, రేపొద్దున వాళ్ళ జీతంతో మనం హ్యాపీగా కూర్చొని తినవచ్చు, లేకపోతే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. పెట్టుబడి పెడుతున్నారు. అలాగే దేవుడు కూడా మన మీద పెట్టుబడి పెడుతున్నాడు. శ్రేష్టమైన భూమి, శ్రేష్టమైన తీగ, మంచి ఫెన్సింగ్, ఇదంతా ఏర్పాటు చేసి పెట్టుబడి పెడితే ఏదో కాసాను కదా కోసుకొని తినవయ్యా, అలా తినడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు పరిశుద్ధుడు. ఎప్పుడు కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి ఈవిని
మనకు అనుగ్రహిస్తాడు. మన నుంచి కూడా శ్రేష్టమైందే ఆయన ఆశిస్తాడు. హల్లెలూయా. నువ్వేదో ఊరికినే భిక్ష వేయొద్దు ఆయనకి. ఏదో ఒకటి కోసుకొని తిను. కాస్తున్నాను కదా మొత్తానికి కాయకపోతా అనుకోవచ్చు. ఇంకా నేను అంటాను కదా, అలాంటి చేదు ద్రాక్షాలు కాసేదానికంటే కూడా అసలు కాయకపోవడం ఎంతో మంచిది. హల్లెలూయా. అసలు కాయకపోవడం ఎంతో మంచిది. ఓ 2-3 సంవత్సరాలు చూసి కాయట్లేదులే అని నరికేస్తాడు. ఎంతో పెట్టుబడి పూత వచ్చింది, పిందులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి, పక్వానికి వచ్చినాయి, ఇంత సరే బాగుంది అంత బాగానే ఉంది, ఫలాలు వస్తున్నాయి కదా అని ఎదురు చూసి తీరా కోసుకుని తింటే చేదు కాయలు అవి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనకి మన దొడ్డులో మన యొక్క వాల్స్ మీద అక్కడ మనకి ఒక తీగ లాంటిది పాకేస్తూ ఉంటుంది. ఫస్ట్లో నాకు కూడా తెలీదు. అవి దొండకాయలు ఉంటాయి కదండి, దొండకాయలు. పిచ్చి దొండకాయలు అవి. మంచి దొండకాయలు ఉంటాయి, పిచ్చి దొండకాయలు కూడా ఉంటాయి. మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. తెలిస్తే కనుక మీకు నాకంటే ఎక్కువ తెలుసని లెక్క. దేవునికి స్తోత్రం. నాకైతే చాలా రోజులు తెలియదు అనమాట. అప్పుడు నేను ఆ దొండకాయలు చూసినప్పుడు, అమ్మ ఈ దొండకాయలు బాగున్నాయి, కోసుకొచ్చేనా, వండేసుకుందామా అంటే, మాకు ఆ పక్కనంతా కూడా ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదండి. ఆ పక్కన తీగలు పెద్ద తీగలు లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. దొండకాయలు కాసినాయి. ఇప్పుడు మాకైతే మంచి దొండపాదు ఉంది, మంచి దొండకాయలు కాస్తాయి. మా వాళ్ళు తినరు అంతే. మేము ఎవరికెవరికో ఇచ్చుకుంటాం మా దొండకాయలు. మా వాళ్ళు తినరు. మరి మా వాళ్ళు ఎవరంటే, నేను అసలు ఇంటికాడే ఉండను అనుకోండి వంట చేసుకొని తినడానికి. మా వాళ్ళు ఎవరు? మా వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు. మా వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి దొండకాయలు ఎక్కువ, బెండకాయలు ఎక్కువ, ఏమి ఎక్కుతాయో నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు, అబ్బా అనుకుంటారు, పాపం అనుకుంటారు. కానీ ఒకసారి వచ్చి 2 రోజులు ఉండి చూస్తే మీకు నరకం ఏంటో చూపిస్తారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దేవునికి స్తోత్రం. దొండకాయలు పట్టుకెళ్తాను. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయలు, ఏంటి ఇంకా ఆనపకాయలు, ఈ సొరకాయలు ఇవన్నీ పట్టుకుని వెళ్తే అన్నీ అలాగే ఉండి కుళ్ళబెడతారు. ఏంటంటే తినరంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మాకు మంచి దొండపాదు ఉంది, మంచిగా చాలా బాగా దొండకాయలు కాస్తాయి. కానీ ఇంతకుముందు పిచ్చి దొండపాదులో నుంచి దొండకాయలు వచ్చాయి. అప్పుడు అమ్మ అన్నదనమాట, ఇవి పిచ్చి దొండకాయలు చేదుగా ఉంటాయి. నిజంగానే చేదుగా ఉంటాయి. చూడడానికి అసలు దొండకాయల కంటే కూడా ఈ దొండకాయలే బాగుంటాయి. చాలా నిగనిగలాడుతూ ఉంటాయి, చాలా లావుగా ఉంటాయి. మామూలు దొండకాయలు అయితే కొంచెం సన్నగా బక్క చిక్కిపోయినట్టుగా ఏదో వాడిపోయినట్టుగా ఉంటాయి. కానీ ఈ దొండకాయలు చాలా బాగుంటాయండి. అలా అని చెప్పి కోసుకొని తిన్నారు, కానీ చేదుగా ఉంటాయి. ఎందుకు పనికిరావు. తీరా అన్నీ అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసి పచ్చడికి నూరుకున్నారు, కానీ అన్నీ వేస్ట్ అయిపోతాయి. చాలా పెట్టుబడి పెట్టిన దొండకాయ చేదుగా ఉండడం వలన మీరు తినలేకపోతున్నారు. అలాగే దేవుడు మన మీద చాలా పెట్టుబడి పెడుతున్నాడు, కానీ మనం ఏమిస్తున్నాము దేవునికి? చేదు ద్రాక్షలు, చేదు ఫలాలు, చేదు క్రియలు. మంచి ఫలాలు ఫలించాలి. ఇదిగో మంచి ఫలాలు ఫలించడానికి ఆయన ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఒక వేని, ఒక దారిని కూడా చూపించాడు. మీరు మంచి ఫలాలు ఫలించాలంటే ఆయన అంటున్నాడు ఏం చేయాలంట? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. 15th చాప్టర్లో యోహాను సువార్తలో మనం చదివాం, ద్రాక్షావల్లిని నేను మంచి ద్రాక్షావల్లిని, తీగలు మీరు. నాలో ఫలించండి, నాలో నిలిచి ఉండండి. నాలో మీరు ఉంటే, నేను మీలో ఉంటే, అప్పుడు మీరేం చేస్తారు? ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు, నార్మల్గా కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎంతగా నేను చెప్పేది శారీరకంగా కాదండి, ఆత్మీయంగా. ఆమేన్. అఫ్ కోర్స్ శారీరకంగా కూడా దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇన్ హీస్ గ్రేస్, ఆయన యొక్క కృపలో. ఆత్మ సంబంధంగా ఆ మనలో నుంచి వచ్చేటువంటి ఆ ఫలాలను, బహుగా ఫలించేటువంటి ఆ ఫలాలను దేవుడు తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇందులో భాగంగా నేను ముగిస్తున్నాను చూడండి. ఇందులో భాగంగా మనకి ప్రకటనలో చదివాము కదా, ప్రకటనలో మనకి ఒక సంఘం కనబడుతుంది. ఏంటి ఆ సంఘం?
ఫిలదెల్ఫియా 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. మనము ముందు రోజు నుంచి 2 సంఘాల గురించి నేర్చుకున్నాము. ఒకటైతే మనం ఎఫెసీ సంఘం గురించి నేర్చుకున్నాము, తర్వాత సార్దీస్ సంఘం గురించి నేర్చుకున్నాము. 7 సంఘాలలో 6 సంఘాలలో ఏదొక లోటు, ఏదొక వెలితి, ఏదొక తప్పు అయితే దేవుడు చూపించాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘంలో అసలు ఏ తప్పు కూడా ఎత్తి చూపించలేదు. నంబర్ 1 సంఘం అనమాట. నంబర్ 1 సంఘం ఏంటది? ఫిలదెల్ఫియా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతగా మెచ్చుకున్నాడో తెలుసా? నాకు ఆ ఒక్క మాట ఎన్నిసార్లు చదివినా నాకు చాలా బాగా నచ్చింది. ఒక్క చిన్న మాట అన్నాడు, ఇదిగో విను, అంటే నీ క్రియలు నేను ఎరుగుదును, ఇదిగో విను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను ఫలించేటువంటి సంఘము, ఫలించేటువంటి విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఇలా ఉండాలి ప్రతి విశ్వాసి. ఇదే దేవుడు కోరుకున్నాడు. నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్య విషయములో, నా వాక్యము గైకునేటువంటి విషయంలో నా నామమును ఎరుగనలేదు. ప్రైజ్ ద లార్డ్. శక్తి ఎంత అంటండి? అందరూ చెప్పండి, ఎంత? ఇంతే శక్తి. కొంచెమే, కొద్ది బలమే నీకుంది. చాలామంది అంటారు, ఏమండి ఫలించాలని నాకు ఉంటుందండి, కానీ నా శక్తి సరిపోవట్లేదండి. మరి ఈ సంఘానికి శక్తి ఎంత ఉంది? కొంచెమే ఉంది. వెరీ లిటిల్ బిట్. ఆ కొద్ది బలముతో, ఆ కొద్ది శక్తితో దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్నది ఈ సంఘం. హల్లెలూయా. ఇవి కదా ఫలాలంటే. వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారమైనటువంటి ఫలములు. బైబిల్లో మనం 3 రకాలైనటువంటి ఫలాలు చూస్తాం. ఒకటి మత్తయి సువార్తలో అంటాడు కదా, మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఎఫెసీలో అంటాడు కదా, వెలుగు ఫలాలు ఫలించండి అంటాడు. గలతీలో అంటాడు కదా, మీరు ఆత్మ ఫలాలు ఫలించండి అంటాడు. ఇవి ఫలాలు, వెలుగు ఫలాలు, ఆత్మ ఫలాలు. ఇంకోటి మారు మనసుకు తగినటువంటి మంచి మంచి ఫలాలు ఫలించాలి. మారు మనసు ఉంటుంది, మానవరసుకు తగినటువంటి క్రియలు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు ఉంటుంది, లాట్లు ఉంటుంది, కానీ క్రియలు చూస్తే 0. వెలుగు ఫలాలు ఫలించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘము ఫిలదెల్ఫియా అనేటువంటి ఈ సంఘము చాలా కొద్ది శక్తి ఉంది. అయినా సరే నాకు కొంచెమే ఉంది, నాకు కొంచెమే ఉంది, నేను ఒక్కడినే, ఇంట్లో ఒక్కదాన్నేనండి, ఒక్కడినేనండి, ప్రార్థన సరిపోవట్లేదండి, అందుకే జయించలేకపోతున్నానండి, అందుకే ఫలించలేకపోతున్నానండి, అందుకే ఆత్మలు పడిపోతున్నానండి. నేను వంకలు అన్నీ ఫలించాలి అని ఉంటే నీకున్న కొంచెములో నుంచి కూడా దేవుడు ఏం చేయగలడు? ఫలింప చేయగలడు. ఆమేన్. యు హ్యావ్ వెరీ లిటిల్ బిట్. నీకు చాలా తక్కువ ఉన్నది, కానీ దేవుడు దాన్ని 5 రొట్టెలను 2 చేపల్ని దేవుడు ఏం చేశాడు? ఫలింప చేశాడు. హల్లెలూయా. రీప్రొడ్యూస్ చేశాడు. రొట్టెకు బదులుగా రొట్టె అక్కడ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. బుట్టలో తట్టలో వేసింది 5 రొట్టెలే, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? రొట్టెకు బదులుగా రొట్టె, సుమారుగా 5,000 మంది కడుపు నిండా తిని తృప్తి పొందినన్ని రొట్టెలు ఆ బుట్టలో నుంచి వచ్చినాయి. హల్లెలూయా. కొంచెమే ఉంది అని అనుకోవద్దు. కొంచెమే ఉంది ఆమె బుడ్డిలో నూనె, కొంచెమే ఉంది ఆమె పిండిలో ఉన్న ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండే, కానీ దేవుడు ఏం చేశాడు? రీప్రొడ్యూస్ చేశాడు. ఆమేన్. పిండి పెరిగిపోతుంది, నూనె పెరిగిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ వరల్డ్ థింగ్స్ ఆల్సో, లోక సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, దేవుడు కొంచెమే ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాడండి?
దాన్ని ఫలింప చేయగలడు. ఆమేన్. శక్తి కొంచెమే, అయినా వారు దేవుని ఎరుగననలేదు, వాక్యాన్ని గైకున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, కొన్ని బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇచ్చాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ద డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. హల్లెలూయా. అందరికీ కాదు, చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరికీ దేవుడు తలుపులు తీయడు. దేవుడికి ఒక మహాశక్తి ఉంది. ఆయన ఎప్పుడంతా కూడా తలుపులు తీస్తాడో ఎవరు దాన్ని మూయలేరు, వేయలేరు. ఎవరు ఎప్పుడు ఆయన తలుపులు వేస్తాడో ఎవరు, అంత మహాశక్తి ఆయనకుంది. అంత గట్టిగా డోర్ క్లోజ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకసారి తలుపు వేశాడు. ఎప్పుడు వేసాడండి తలుపు? నోవాహు దినాల్లో ఆయన తలుపు వేసిన తర్వాత అప్పుడంతా కూడా వాళ్ళు వచ్చి, నోవా నోవా నోవా, ఇదిగో నీకు అక్కనవుతాను, నీకు పిన్నినవుతాను, నీకు చెల్లినవుతాను, తలుపు తీవా ప్లీజ్ 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 అంటే, అమ్మ తలుపు వేసింది నేను కాదు తీయడానికి. ఎవరేశారు? ఆయన. తలుపు ఆయన వేయగా ఎవడు తీయలేడు, ఆయన తీయగా ఎవడు వేయలేడు. ఇదిగో అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమైనను ఇదిగో ఫలాలు ఫలించడానికి గనక నువ్వు ముందుకు వస్తే, కారు ద్రాక్షాలు కాకుండా మంచి ద్రాక్షాలు, ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు, మారు మనసుకి తగినటువంటి ఫలాలు గనక నువ్వు ఫలించగలిగితే, దేవుడు ఫిలదెల్ఫియాకి చెప్పినట్లుగానే ఈరోజు మనకి చెప్తున్నాడు, ద డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. తలుపులు నీ కొరకు తెరిచి ఉంచుతాడు ఆయన. నో వన్ కెన్ క్లోజ్ ద డోర్స్. ఎవరు కూడా డోర్లను మూయలేరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు కదా. ఇంకా కిందకి చదివితే 9లో నేను చదివేస్తున్నాను చూడండి. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజ వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకొనున్నట్లు చేసేదను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ మాట మీకు అర్థమైతే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. చప్పట్లు కొట్టడానికి జిఎస్టీలు ఏమీ ఉండవండి. మీకు నచ్చిన పదం వచ్చినప్పుడు, మీకు నచ్చిన ఆనందం వచ్చినటువంటి వాక్యం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టుకోవాలి. హల్లెలూయా. దీనికి ఎవరు ఖరీదు పెట్టరు. నువ్వు చప్పట్లు కొట్టావు కాబట్టి ఇందులో ఒక 5 రూపాయలు జమ చేయాలని ఎవరు అనరు. జిఎస్టీలు ఏమి లేవు. ఫ్రీ టు క్లాప్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్లాప్స్ ఆర్ ఫ్రీ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని జనాలందరికీ తెలిసేలాగా చేస్తాను. బికాస్ యు ఆర్ ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలించే దానివిగా మంచి ఫలాలు నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని అందరికీ తెలిసి వచ్చేలాగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దేవుడంట, ఇదిగో అనితాన్ని నేను ప్రేమిస్తున్నాను, అనితాన్ని నేను ప్రేమిస్తున్నాను అని అందరికీ తెలిసి వచ్చేలాగా చేస్తాడు ఆయన. ఇఫ్ ఐ యామ్ ఫ్రూట్ఫుల్, నేను ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఫలాలు గనక నేను ఫలించగలిగితే, ఇదిగో అనిత ఈజ్ మై లవర్, అనిత నా ప్రేమికురాలు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమె జోలికి వెళ్ళకండి. మనం చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఈ యూత్, ఏమండి ఈ యూత్ ఒక కుర్రోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకో, చూడండి మరి ఆ సినిమాలు అవి చూస్తూ ఉంటారు కదండి. ఊరికినే పోతాయా? సినిమాలు అవి చూసి ఆ సినిమాలో హీరోల అక్క చేతులు ఇలా ఇలా అనుకొని, ఈ పిల్ల నా పిల్ల ఏమంటాడు, ఈ పిల్ల నా పిల్ల, దేవుడికి స్తోత్రం, ఈ అమ్మాయి నా అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయి వైపు చూడడానికి లేదు, అసలు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి లేదు, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అంటారా అనరా? ఏమండి అంటారా అనరా? హల్లెలూయా. అలాగే ఒక భర్త ఒక భార్య విషయంలో కూడా అలా, ఈమె నా భార్య, ఆమెను ఎందుకు చూస్తున్నావు నువ్వు, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ, నాకు మాత్రమే సొంతం, నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించినప్పుడు అంతా ఇంకా బోల్డని గిఫ్ట్స్ అన్నీ మనకి కావలసినవి అన్నీ వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈమెను నేను ప్రేమిస్తున్నాను అందరికీ చెప్తాడంట. సీక్రెట్గా ఉండదు లవ్ స్టోరీ. హల్లెలూయా. సీక్రెట్ లవ్ స్టోరీస్, వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా. ఇక్కడ దేవునికి మనకి ఉండేటువంటి ఆ లవ్ స్టోరీని దేవుడు రివీల్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రివీల్ చేసి, ఇదిగో నేను ఈమెను ప్రేమిస్తున్నాను. సాతానా, అపవాది, నీ మోసాలతో నీ కుతంత్రాలతో
ఈమె పైకి రావడానికి లేదు. నేను కంచి వేశాను, నేను భద్రపరుచుకున్నాను, నా చూపులో ఉంచుకున్నాను, నా కనుసైగల్లో ఉంచుకున్నాను, నా కౌగిలిలో ఉంచుకున్నాను అని అపవాది యొక్క మోసాలకి శత్రువులు అందరికీ కూడా దేవుడు తెలిసి వచ్చేలా చేస్తాడు. వాట్ ఏ గ్రేట్ వర్డ్ అండి, ఎంత మంచి సంతోషం కలిగించే విషయం. ఆమేన్. ఎవరంతా కూడా నీకు భద్రత ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా ఇలా ఓపెన్గా నేను ప్రేమిస్తున్నాను, ఈమెను తాకడానికి కానీ, ఈమెను కానీ ముట్టుకోవడానికి కానీ, ఈమెను హాని చేయడానికి కానీ ఎవరికి వీలు లేదని అంటారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమిస్తున్నాను అని అందరికీ తెలిసి వచ్చేలాగా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటున్నాడు కదా, నీవు నా ఓర్పు విషయమే వాక్యము గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. లోకమంతటి మీదకి ఒక శోధన కాలం రాబోతుంది అని చెప్పకనే చెప్పాడు ఇక్కడ వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ముక్కు చీదుకుంటున్నారు చూడండి, ఆ బుల్లి శోధనలో మాట్లాడితే చిన్న శోధన ఏం కాదయ్యి, ఒక రోజు రాబోతుంది భయంకరమైన శోధన కాలము. అది లోకమంతటి మీదకి ఒకేసారి ఒకే ఫోర్స్లో రాబోతుంది. హల్లెలూయా. అంటున్నాడు, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో ఆయన ప్రియురాలువుగా ఉండి ఆయనకి ప్రియమైనటువంటి ఫలములను ఫలిస్తున్న నీవు నేను, మనల్ని దేవుడు ఆ శోధన కాలములో నుండి సెపరేట్ చేస్తాడంట. చప్పలు కొట్టుకోండి ఒకసారి. హల్లెలూయా. We will be separated from the sufferings. శోధన కాలంలో దేవుడు మనల్ని సెపరేట్ చేసి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ఫలాలు ఫలించడం వలన అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో. హల్లెలూయా. అడ్వాంటేజెస్ అంటే చాలా ఫలితాలు. దేవుడు ప్రేమిస్తున్నానని చెప్తాడు, కాపాడుతాడు, ఇంకోటి తలుపులు తీసి ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఒక చిన్న సజెషన్ అయితే దేవుడు మనకి ఇస్తున్నాడండి ఇక్కడ. చిన్న సజెషన్ లాంటిది, లేకపోతే చిన్న వార్నింగ్ లాంటిది. వార్నింగ్ కూడా అనొద్దు, కానీ అది సజెషనే అంటాను నేను. ఎందుకో తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్నైతే జాగ్రత్తగా. ఫలిస్తున్నావు కదా, ఆ ఫలాలు జాగ్రత్తగా పట్టుకో. ఎందుకంటే వాడు దొంగోడు. పక్కన్నోడు ఎవడు? వాడు మామూలుడు కాదు, దొంగోడు. ఆ దొంగోడు దొంగిలిస్తాడు, అపవాది దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని చిన్న సజెషన్ ఇస్తున్నాడు. అలా ఉంటే గనక ఇదిగో ఇటు దీవెనలు, ఇటు ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా కాని పక్షంలో ఫలించకుండా నేను ఉంటానులే, నా ఇష్టం, నేను తింటా, నేను ఉంటా, చేస్తున్నాను కదా ప్రార్థన, పొందుకుంటున్నాను కదా పరిశుద్ధాత్మ, మాట్లాడుతున్నాను కదా భాషలు, చూస్తున్నాను కదా దర్శనాలు, ఇదిగో ఇది చాలే అనే భ్రమలో నువ్వు కొట్టుకుపోతావా? ఏ దేవుడు ఏమైనా చేతకానోడా? హల్లెలూయా. ఆయన ఏమైనా చేతకానోడా? కానే కాదండి. హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అంత ఉగ్రతను కూడా ఆయన చూపించగలడు. ఒక్కసారి ఆయన నరకడం ప్రారంభిస్తే అనిత అని జోడ్డు, జాన్ రాజ్ గారు అని జోడ్డు, నరకుడే నరకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కత్తికి రెండు వైపుల పదునున్నట్టుగా ఒక్కసారి గనక ఆయన కన్నెర్ర చేస్తే మన పరిస్థితి ఏంటో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో నుంచి 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఇదిగో 5వ వచనంలో అంటాడు, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు చెప్పేదను. ఆయన అంటున్నాడు, నేను ఇంత ప్రయాసపడిన, ఎంత పెట్టుబడి పెట్టినా ఫలాలు ఫలించట్లేదు, కాబట్టి ఇక నేను ఓర్చుకోను, నేను ఉంచుకోను. మీరే న్యాయం చెప్పండి. మీ ఇంట్లో ఒక చెట్టు నాటుకున్నారు, దానికి నీళ్ళు వేస్తున్నారు, ఎరువు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 10 అయిపోయింది. అది ఆ చెట్టు అంతా కూడా అలాగే ఉంటుంది. సంవత్సరం చిగురులేస్తుంది, సంవత్సరం ఏపుగా పెరుగుతుంది. ఒక్క కాయన్నా ఇస్తాదిరా అని నువ్వు ఇలా చూస్తున్నావు, ఒక్క కాయ కూడా ఇవ్వట్లేదు. పోనీ వచ్చే సంవత్సరం, పోనీ అటుపోయే సంవత్సరం, ఇలా చాలా సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇవ్వకపోతే ఏమవుతుంది?
కోపం వచ్చి చిరాకు వచ్చి దీని మీద ఎంత పెట్టుబడి పెడుతున్నాను కదా అని చెప్పేసి కోపంతో ఆ చెట్టును నరికేస్తాం. దాని ప్లేస్లో ఇంకొక చెట్టును నాటుకుంటాం. ఎందుకంటే భూమి వేస్ట్ అయిపోతుంది, ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. అక్కడ ఆ చెట్టును నరికేసి ఇంకొక మంచి జాతి చెట్టును తెచ్చి వేసుకుంటాం. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పటికీ ఫలించకపోతే, ఎప్పటికీ ఇలా ఉంటే గనక అంటున్నాడు కదా, నేను నిర్దాక్షిణ్యంగా అది అంటే చెట్టు లేక తోట, వనము అని అర్థం. మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తాను. దేవుడు కంచేశాడు కదా, కంచెను తీసేస్తాడు. కంచెను తీసేసిన తర్వాత యోబు పరిస్థితి ఏమైందో ఒకసారి ఊహించుకోండి. అది ఇంకా దేవుని యొక్క కనుసైగల్లో జరిగింది. అది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. అది దేవుడు అనుమతిస్తే జరిగింది. కంచె తీసిన తర్వాత ఒక్కసారిగా అటాక్ చేశాడు సాతాను. చిన్న భిన్నం చేసేసాడు యోబు యొక్క కుటుంబాన్ని, యోబు యొక్క జీవితాన్ని. ఇంకా దేవుని యొక్క కృప యోబు మీద ఉంది కాబట్టి యోబు దాన్ని తట్టుకోగలిగాడు, నిలబడగలిగాడు. మళ్ళీ పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలుగా సొంతం చేసుకోగలిగాడు. కానీ ఇక్కడ కంచె తీస్తుంది ఎవరు? దేవుడే. అది కూడా ప్రేమతో కాదు, కోపంగా కంచె తీసేస్తున్నాడు. ఒకేసారి దాడి చేసుకుంటూ వచ్చేస్తాయి పశువులు, అపవాది యొక్క దూతలు, సాతాను యొక్క శక్తులు ఒకేసారి నీ మీదకి, నీ ఇంటి మీదకి. అప్పుడప్పుడు మీకు అర్థం అవుతుందా? ఒకేసారి అన్నీ వచ్చేస్తున్నాయి. ఏమవుతుందో అర్థం కావట్లా. ఏమో ఒకసారి వెళ్ళి అడుగు, ప్రభువా నా దగ్గర నా మీద ఏమన్నా కంచి తీసేసావా అని అడుగు. ప్రభువా నా కంచి ఏమని అడుగు. ఏ రోజుకి ఆ రోజు ప్రభువా నీ కంచి నాకు వెయ్యండి, కంచెను నాకు చక్కగా స్టాండర్డ్గా ఉంచండి. ఆయన కంచి లేకపోతే మన బ్రతుకు చిన్న భిన్నం అయిపోతుందండి. ఆయన కంచి మనకు లేకపోతే మన బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, అది మేసివేయబడినట్లు దాని కంచెను తీసేస్తాను. ఇప్పుడు అన్ని పశువులు వచ్చి మేసేస్తాయి. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి, దాన్ని చక్కగా గోడ కూడా కట్టాడు దానికి. అది గోడ కూడా పడగొట్టేస్తాను నేను, అన్నీ వచ్చి అక్కడ తొక్కేస్తాయి. ఇంకెందుకు పనికి రాకుండా చేసేస్తాయి. అది శుద్ధి చేయబడదు, పారతో తవ్వబడదు. దానిలో గచ్చపదలు, బలురక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇస్తాయి. వర్షం కూడా పడదు. ఆ భూమి ఏమైపోతుందండి? బీడు బారిపోతుంది. నెరలు విడుస్తుంది ఆ భూమి, వర్షాలు లేక, నీరు లేక. మన భూమి కూడా దేవుడు అలాగే చేస్తాడు. గాడ్ ఈజ్ గివింగ్ మోర్ ఛాన్సెస్ టు అస్. దేవుడు మనకి చాలా 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 అవకాశాలు ఇస్తున్నాడు టు బీ ఫ్రూట్ఫుల్, మనము ఫలించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆ అవకాశాన్ని దేవుని యొక్క చేతగానితనంగా తీసుకొని తర్వాత చూద్దాంలే, తర్వాత ఫలిద్దాంలే, తర్వాత బ్యాప్టిజం తీసుకుందాంలే, తర్వాత మారుమనసు పొందుకుందాంలే, తర్వాత పరిశుద్ధాత్మ పొందుకుందాంలే, తర్వాత తలాంతులు పొందుకుందాంలే అని నువ్వు డే బై డే ప్రతి రోజుకు రోజు నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే ఒకానొక రోజున ఆయన కోపం వచ్చి ఇదే పని చేస్తాడు. ఇంకా అంటాడు, ఇది మత్తయి సువార్తలో ఒకే ఒక మాట చూసి చదువుకొని ముగిద్దాం. 3:10 మత్తయి సువార్త 3:10 అంటాడు కదా, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? గొడ్డలి ఎక్కడ ఉంచబడిందంట? చెట్టు నువ్వే, మనమే. ఆ వేరును ఆల్రెడీ దేవుడు అడ్వాన్స్గా పెట్టేసి ఉంచాడనమాట. ఫలించట్లేదు కదా, సరే ఇంకొక అవకాశం ఇద్దామని ఎదురు చూస్తున్నాడు. కానీ గొడ్డలి మాత్రం చెట్ల వేరున ఉంచబడి ఉంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ఆయన అగ్నిలో వేసేస్తాడు. ఇక అంతే, ఒక్కసారి నరకబడిన తర్వాత ఇంకా మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. తీసుకెళ్ళి అగ్నిలో వేసేస్తుంది, కాలిపోతుంది, బూడిదైపోతుంది. నేను మళ్ళీ నన్ను చెట్టుని చేయండి, మరలా నేను మంచి ఫలాలు ఇస్తాను, నేను చిగురిస్తాను అంటే ఇంకా అవకాశం లేదు, కాలిపోయింది. అది అవకాశం ఇచ్చినప్పుడే వాడుకో. ఒకసారి దేవుని నుంచి నువ్వు వేరు చేయబడ్డావు అంటే ఇక ఫలించడానికి కానీ మారు మనసు పొందడానికి కానీ ఎట్టి అవకాశం ఉండదు కదా. ఆ యొక్క అవకాశము జార విడుచుకున్న తర్వాత ఏసావు ఏం చేశాడండి? మారు మనసు కొరకు కన్నీళ్లతో వేడుకున్నాడు, పశ్చాత్తాపపడి ఏడ్చాడు. కానీ ఏసావు అంగీకరించబడ్డా? అంగీకరించబడలేదు. అట్టి అవకాశము దేవుడు మనకిస్తున్నాడు మారు మనసు పొందడానికి, ఫలించడానికి.
ఒకవేళ దాన్ని జార విడుచుకుంటే గనక, ఒకసారి నువ్వు దేవుని నుంచి వేరు చేయబడితే గనక ఇంకా అవకాశం ఉండదేమో ఆలోచించుకుందాం. నేను అలా జరుగుతుందని చెప్పట్లేదు కానీ ఉండదేమో. బట్ స్టిల్ వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్. మనం ఇంకా కృపాకాలంలో ఉన్నాము అనేటువంటి సంగతిని మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇంకా మనం బ్లెస్డ్, మనం ఆశీర్వదించబడిన వారము, కృపాకాలంలో ఉన్నాము. ఈ కృపాకాలంలోనే మన చెట్టులో నుంచి మంచి ఫలాలు ఫలించడానికి ప్రయత్నిద్దాం, ఫలిద్దాం, కాద్దాం. మన యజమానుడైనటువంటి, మన ప్రభువు అయినటువంటి మన చెట్టును ఈ భూమి మీద నాటినటువంటి మన యజమానునికి సంతోషాన్ని మిగులుదాం. మంచి మంచి కాయలు ఇచ్చి, ప్రభువా ఈరోజు ఈ కాయ తినండి, తీగా ఉంటుంది, తినండి ప్రభువా, అప్పగిద్దాం. ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన ఆశీర్వాదాలన్నిటికీ వారసులం అవుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మని యొక్క కృపాతోడు సహాయం మనందరికీ అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా స్తోత్రాలు. ఉదయ కాల సమయమందు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో నాయనా, ఫలించడం ఎలాగా, ఫలిస్తే ప్రభువా ఇదిగో నువ్వు ఎలా సంతోషిస్తావు అనేటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఇదిగో వాక్యం విన్నటువంటి మేమందరం కూడా ప్రభువా ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. మాలో ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి ప్రభువా ఇదిగో తండ్రి నాయన నీ నిత్య రాజ్యంలో మేము వారసులుగా ఉండడానికి సహాయం చేయండి. అనుదినము ఒక మంచి ఫలాన్ని నీకు ఇచ్చి ప్రభువా నీ ఆకలిని తీర్చడానికి నాయన, మీ కళ్ళల్లో సంతోషం చూడడానికి ప్రభువా, మీ హృదయంలో నాయన మీ కళ్ళల్లో ఆనందం చూడడానికి సహాయం చేయండి ప్రభువా. ఆ రీతిగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. స్తోత్రాలు. కారు ద్రాక్షాలను మా జీవితంలోంచి తరిమి కొట్టండి ప్రభువా. స్తోత్రాలు. నీ కృప తక్కువ చేయదని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.